We are here to speak about our IVF lab. As we all know that latest equipment and technical infrastructure plays an important role to have the success rate, to give the better pregnancy rate and the better take home baby rate. So we are happy to share our latest equipment and technical infrastructure with all of you. And we have internationally state of art laboratory which has the latest equipment to handle sperm, eggs, to create an embryos. We have a equipment from Tecanom which handle the sperm and eggs to create the embryos, and which gives the best environment for the growing embryos in the laboratory. The other instrument what we have is a triple gas incubator. When we are creating the babies in the laboratory, it needs a specific instrument, and that is the incubator. So we have a latest equipment from company called Aztec which gives the best environment for the growing embryos. Now I would like to ask our director, Dr. Jyoti, a fertility expert herself, to speak about few words about our fertility center. And under her leadership, we have grown a very big, and we have our centers in the prime locations in the Hyderabad city. Thank you. Sisters Gani, me mother Gani, me wives Gani, andarki happy Women's Day. So Women's Day ante what I feel is women is a part, but tana surrounding whosoever is, all have to put some kind of state of mind to her. Ante ఒక ఉమెన్ మంచిగా ఉండాలంటే ఎస్పెషలీ మన కంట్రీలో ఫ్యామిలీ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఫర్టిలిటీ అనేటప్పుడు ఇట్ ఈస్ నాట్ ఓన్లీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక హార్ట్ అటాక్ అయిందనుకోండి, ఒక లెగ్ ఫ్రాక్చర్ అయిందనుకోండి, అదన్నీ ఫిజికల్ ప్రాబ్లమ్స్, అందరికీ తెలుసు అరే బాధపడుతున్నాడు అని. బట్ ఒక లేడీ లేదంటే ఒక మేల్ ఫాదర్గా మదర్గా కాలేదనుకోండి, ఇట్స్ నాట్ ఫిజికల్ ప్రాబ్లం, వాళ్ళ మెంటల్ టెన్షన్ అనేది మనం చాలా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే జనరల్గా చాలామందికి తెలియకుండా పిల్లలు పుడతారు, ఇట్స్ వెరీ ఈజీ. బట్ ఒక 15% అంటే ఒక పెళ్ళి అయ్యి ఒక 10-15 ఇయర్స్ తర్వాత కూడా పిల్లలు లేకపోతే వాళ్ళ మారల్ కరేజ్ ఎంత మనీ ఉండని ఎంత ఉంటే కూడా వాళ్ళకి ఒక ఇన్సైడ్ ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్, ఎక్కడ వెళ్తే కూడా పిల్లలు లేదా, ఏ పార్టీకి వెళ్తే పిల్లలు లేదా, మన దగ్గర ఉన్నారు. అండ్ ఎస్పెషలీ మన కంట్రీలో ఉమెన్స్కి మోస్ట్ ఆఫ్ ద మిత్ ఏంటంటే ఓ పిల్లలు పుట్టలేదంటే లేడీస్ ప్రాబ్లం అని. మన దగ్గర ఊరు నుంచి ఎస్పెషలీ చాలా పెరిఫెరీ నుంచి లేడీస్ వచ్చి, మేడం నాకు ఫస్ట్ మెయిన్ బేబీ కాదు, నేను మా మదర్ ఇన్లో ఇంటికి వెళ్ళాలంటే నాకు బేబీ లేకుండా రావద్దు అన్నారు అని. ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ వెరీ ఎమోషనల్ డిస్ట్రెస్ టు అ లేడీ. ఇది మనం ఎన్నిసారి చూస్తాం. ఇప్పుడు ఎంతవరకు వచ్చిందంటే బేబీ అంటే ఇట్స్ నాట్ ఫర్ హర్, వాళ్ళ ఒక ఫ్యామిలీ నిలబడటానికి. సో ఇవన్నీ చూస్తుంటే 49 వీ స్టార్టెడ్ దిస్ సెంటర్. ఇనీషియలీ ఫ్రాంక్గా చెప్పాలంటే ఇంత సీరియస్ అని మనకు కూడా తెలీదు. వెన్ వీ స్టార్ట్ సీయింగ్ అంటే ఊరు నుంచి ఒక లేడీ వచ్చి అక్కడ ట్రీట్మెంట్ సరిగా అంటే ఫెసిలిటీస్ లేక, బేసికలీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ద క్లినికల్ ఎక్స్పర్టైజ్, తగ్గిన ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉండాలి. అండ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్ దట్ ఇండియాలో ఆల్మోస్ట్ ద బెస్ట్ ఇన్స్ట్రుమెంట్ అంటే సక్సెస్ ఎక్కువ పెరగటానికి టెకనామ్ అని ఒక మంచి ఇన్స్ట్రుమెంట్, ఇట్ ఈస్ ఐ కెన్ సే ప్రౌడ్లీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ఇండియా. ఆ ఇన్స్ట్రుమెంట్ని మనము హైదరాబాద్లో మన సెంటర్లో లాంచ్ చేస్తున్నాము. అండ్ దీనివల్ల ఉపయోగం ఏంటంటే కొంచెం ఎకనామికల్గా సక్సెస్ రేట్ అని పెరుగుతుంది. వీ కెన్ మేక్ దిస్ ఫర్టిలిటీ ఫీల్డ్, చాలామంది ఫర్టిలిటీ అంటే ఓ ఇది చాలా మనీతో కూడుకున్నదని ఒక మిస్నామర్ ఉంది. బట్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఓన్లీ ఐవీఎఫ్సి కాదు, చిన్న పేషెంట్స్కి ఒక లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ కౌన్సిలింగ్ కానీ వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ చేయటం అనేది మన గోల్ అనమాట. అండ్ 49లో వీఆర్ వెరీ ట్రాన్స్పరెంట్, వెరీ ఎథికల్ అండ్ ఎకనామికల్ కూడా. ఎందుకంటే వాట్ ఐ అండర్స్టూడ్ వాజ్ చాలా పీపుల్, ఎగ్జాంపుల్ చెప్తాము, వేరే విలేజ్ నుంచి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటారు. వాళ్ళు ఒక రోజే కాదు 1 month ఇక్కడ ఉండటము, ఇవన్నీ మేము చూసి వాట్ వి డిసైడెడ్ వాజ్ ఒక క్యాంప్ స్టార్ట్ చేసాం. అంటే మన దగ్గర ఆల్మోస్ట్ ఒక 30-35 డాక్టర్స్ ఎక్స్పర్టైజ్ ఉన్నారు ఈ ఫీల్డ్లో.
సో మేమేం చేసామంటే ఇనీషియలీ ఒక మంత్కి ఒక 10 క్యాంప్స్ అంటే ఊరికెళ్ళి అక్కడున్న కపుల్స్ని ఫ్రీగా చూడటము అట్లా స్లోగా ఇప్పుడు ఎట్లా రీచ్ అయిందంటే వీ ఆల్సో వాంట్ టు లాంచ్ 49 సేవా సంతాన సేవ 49 సంతాన సేవ అని వీ వాంట్ టు లాంచ్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో వీఆర్ కమిటెడ్ అంటే వీఆర్ 30 ఫర్టిలిటీ ఎక్స్పర్ట్స్ ఒక మంత్లో ఒక 15 ఫ్రీ క్యాంప్స్ అంటే ఊర్లో ఉన్న చాలా రిమోట్ ప్లేసెస్లో. ఎగ్జాంపుల్ ఈ మంత్ వీ హ్యావ్ అరౌండ్ 14 క్యాంప్స్ కోదాడ, సూర్యాపేట్, దెన్ ఇబ్రాహీంపట్నం, తాండూర్, సో మెనీ ప్లేసెస్ ఇట్లా వేరే ఊర్లో వెళ్ళి అక్కడ ఒక డాక్టర్తో అటాచ్ చేసి అక్కడున్న పక్కనున్న సొసైటీలో ఎవరెవరికి పిల్లలు అవ్వట్లేదో వాళ్ళందరికీ ఫ్రీగా చూస్తున్నాం. ఆల్మోస్ట్ ఈ ఇన్ని ఇయర్స్లో ఒక 1000 కపుల్స్ వితౌట్ ఎనీ అంటే ఫ్రీ సర్వీస్లోనే ప్రెగ్నెన్సీగా వెళ్ళారు. వాళ్ళు వచ్చి మనకు ఆనందం ఏంటంటే మేడం ఇంత చిన్న ట్రీట్మెంట్లో మాకు ప్రెగ్నెన్సీ వచ్చింది అని చెప్పినప్పుడు వీ ఫీల్ వెరీ హ్యాపీ. అల్టిమేట్లీ ఇట్స్ ఆల్ టైలర్ డౌన్స్ టు హౌ మచ్ సర్వీస్ వీఆర్ డూయింగ్. సో వీ హ్యావ్ ఫార్మ్డ్ అ టీమ్. ఈ టీంలో ఆల్మోస్ట్ మోర్ దెన్ 300 పీపుల్ ఆర్ వర్కింగ్ బ్యాక్ ఎండ్. ఎందుకంటే ఏదో ఒకటి చేయాలంటే అంత ఈజీ కాదు, ఎస్పెషల్లీ ఊరికి వెళ్ళి సర్వీస్ చేయాలంటే అంత ఈజీ పని కాదు. అండ్ వీ హ్యావ్ 30 ఎక్స్పర్ట్స్. బట్ ఊర్లో ఉన్న ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మనం ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, అక్కడున్న ప్రజలకి ఎట్లా ట్రీట్ చేయాలనేది మన ఒక ప్లాన్. సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ వీఆర్ లాంచింగ్ దిస్ 49 సంతాన సేవ. ఈ సేవలో మనం వీఆర్ కమిటెడ్ అండ్ వీ వాంట్ టు help the people from the other part of the society who can't take the city service. Adi chesta our whole intention is not to compromise on quality. And on the same way mana country lo best equipment తీసుకొని ఈ economical price లో మన society people need not go to America, outside country and take the treatment. అదే ఇన్స్ట్రుమెంట్స్ మన దగ్గర కూడా ఉంది. With economic price we want to give this facility to the society. We see many people suffering from this problem. It's not a physical problem అంటే ఎక్స్ప్రెస్ చేయలేరు, ఇట్స్ అ మెంటల్ ప్రాబ్లం. సో మనం ఎంతవరకు ఒక హ్యూమన్ బీయింగ్కి ఫ్యామిలీ అన్నది ఒక రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ రైట్ ఫర్ దెమ్ టు హ్యావ్ అ ఫ్యామిలీ. సో ఈ ఒక సింగిల్ మోటోతో వీఆర్ వాంట్ టు డూ బెస్ట్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఫ్రమ్ అవర్ సైడ్. సో నేను ఇక్కడ దిల్సుఖ్ నగర్ బ్రాంచ్లో కన్సల్టెంట్గా ఉంటున్నానండి. సో నేను ఫర్టిలిటీలో ఉన్న సక్సెస్ రేట్ కానీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మ్యాచ్ అవ్వడం చాలా సర్ప్రైజింగ్ అండి. అండ్ ఇప్పుడు సర్వీస్ కూడా మేము స్టార్ట్ చేస్తున్నాము. ఎందుకంటే చాలామంది పీపుల్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అంటే చాలా కాస్ట్లీ, మనం అఫోర్డబుల్ చేయలేము అని అనుకుంటారు. అందుకనే మేమే పీపుల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అప్రోచ్ అవుతున్నాము క్యాంప్స్ ద్వారా. సో ఈ క్యాంప్స్ అనేది చాలా సీరియస్గా తీసుకొని ప్రతి ఒక్కళ్ళకి, బికాజ్ రూరల్ ఏరియాస్లో ఆ డాక్టర్స్ కొంతవరకు ట్రీట్ చేయగలుగుతారండి. ఇన్ఫర్టిలిటీ అనేది ప్రాబ్లం ఉంటే వాళ్ళని ఇన్ఫర్టైల్ లాగా లేబుల్ చేసేస్తారు. బట్ అది కాదు, దానికి కూడా సొల్యూషన్ ఉంది అని డెఫినెట్లీ మేము వెళ్ళి వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి ఫ్రీగా ట్రీట్మెంట్ చేసి సక్సెస్ కూడా వాళ్ళని పేరెంట్స్గా పంపించింది కూడా ఉందండి. దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. సో 49 ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ సక్సెస్ అండి, ఇట్ ఈస్ ఆల్సో ఈక్వల్లీ అబౌట్ సర్వీస్. సో అండ్ ఇక్కడ ఇంత ఇంటెలిజెంట్ డాక్టర్ చారులత అండ్ డాక్టర్ జ్యోతి గారి ఇంటెలిజెన్స్ కింద సర్వీస్ కూడా యాడ్ అవుతే డెఫినెట్లీ మేము మిరాకిల్స్ చేయగలుగుతామండి.